దాడులు చేస్తూ ఉండరు. సో మొన్ననే మేము సీనియర్ నాయకులందరము డిస్కస్ చేసాము. సో కొందరు నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఏంది అని అంటే, ఈ ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ మూతపడిపోద్ది, ఎందుకంటే వీళ్ళు చేసిన అరాజకాలు, వీళ్ళు చేసిన తప్పులకి ఎవరికి వాళ్ళు జైలుకు పోతారు, ఇంకా ఇంకా ఇది క్రిమినల్ పార్టీ, క్రిమినల్స్ తో ఉన్న పార్టీ, సో ఇది క్లోజ్ అయిపోద్ది అని చెప్పి తెలిసి రేపు ఏ ఒక్క కార్యకర్త కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో రారు. సో ఏకాకి అయిపోతాం, మా పరిస్థితి ఏంది అని చెప్పి కొందరు నాయకులు భయపడి అందుకని ఈ దాడులు చేపించి వీళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో ఇరికిచ్చేస్తే రేపు వీళ్ళందరూ కలిపి జైలుకి మన కోర్టు చుట్టూ తిరుక్కుండా ఉండొచ్చు, మా పక్కన ఒక 10 మంది ఉంటారు అని చెప్పి ఒక కుట్ర ఈ నాయకులు పెద్దారెడ్డి లాంటి వాడు లేకపోతే ఆ మాచర్ల వాళ్ళు పన్నేరు అని చెప్పి మనకు క్లియర్ గా వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతా ఉంది. దయచేసి ఎవరు వీళ్ళ ట్రాపుల్లో పడొద్దు, ఎందుకంటే నష్టపోయేది మీరు, కోర్టుల చుట్టూ తిరగాల్సింది మీరు. మీరు కూడా తాడిపత్రిలో ఫైట్ చేశారు కదా జేసీ గారు, మీరంతా వెళ్ళి అడ్డంబడి గొడవ అంతా అయింది కదా, మీరు కూడా ఉన్నారు అక్కడ. ఎస్ అండి, నేను దానికి కూడా ఆ పాయింట్ కూడా వస్తానండి. ఇప్పుడు వీళ్ళకి ఒక మౌత్ పీస్ ఉన్నాడు పంచ్ ప్రభాకర్ అని, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అని చెప్పి. తర్వాత వాళ్ళ సాక్షి ఛానల్లో ఆ కొలిగిపూడి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ జర్నలిస్ట్ అంటాడు, ఆయన ఏమంటాడు నాకు తెలియదు కానీ ఆయన వచ్చి దయచేసి వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు బెట్టింగ్ లో డబ్బులు పెట్టొద్దు అని చెప్పి నిన్న ఓపెన్ గా చెప్పడం జరిగింది. సో ఈ రోజు బెట్టింగ్ మార్కెట్స్ కూడా ఏది ఆన్లైన్ యాప్స్ అయితే ఏముంది, కొన్ని దగ్గర ఈ పొద్దుటూరు మార్కెట్లు అయితే ఏముంది, వీళ్ళు ఒక విధంగా బాగానే పల్స్ పడతారండి. మీరు చరిత్ర చూస్తే వైఎస్ఆర్ గెలుస్తుందని చెప్పి ఏ ఒక్కరు బెట్టు తీసుకోవటం లేదు. సో క్లియర్ గా ఇందాక సువేరే గారు అన్నారు కాదు, అసలు పందాలు కాస్తున్నారా, కాసినది కూటమికే కాస్తున్నారా అన్నది చర్చ కదా, వైసీపీ మీద పందాలు వేస్తున్నారా? లేరు మార్కెట్ లో వాళ్ళు బెట్టింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకైతే లేరండి. వైసీపీ తరపున అయితే లేరు ఎవరు బెట్టింగ్. కూటమి తరపున ఎన్ని సీట్లు ఆయన మానేశారా పంచప్రభాకర్ గారు బూతులు అయితే మొత్తానికి జ్ఞానోదయం అయిందేమో అందరికి. నన్ను క్షమించండి, నేనేమైనా తప్పు మాట్లాడితే అని చెప్పి క్షమాపణ కూడా కోరటం జరిగింది. మీరు ఇన్ కేస్ టైం ఉంది అని అంటే చూపించండి, పబ్లిక్ కూడా అర్థమవుతుంది కదా ఇన్నాళ్ళు ఆ బూతులు ఏంటి, ఇప్పుడు సడన్ గా జ్ఞానోదయం ఏంటి, పరిస్థితిలో వచ్చిన మార్పులు ఏంటి. ఒక 10 seconds ప్లీజ్ షో 10 seconds. ఏదైనా ఆవేశంలోనో లేకంటే ఎమోషనల్ గానో అప్పుడు మాట్లాడించే మీరందరూ నన్ను క్షమిస్తారని ఆశిస్తూ, నేను ఆవేశం తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమిస్తాను. చిన్న ప్రశ్న దీపక్ రెడ్డి గారు, ఒక చిన్న ప్రశ్న. సో విజయ్ చంద్రిక గారు ఓపెనింగ్ కామెంట్స్ ఒక చిన్న ప్రశ్న అండి. 15 పాయింట్స్ మీ ముందు పెట్టాను. దీన్ని బట్టి క్లియర్ గా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు అర్థమైంది, పరిస్థితి ఏమో అర్థమైంటదని చెప్పి నేను ఆశిస్తున్నానండి. దీపక్ గారు సువేరే గారు ఏదో పాయింట్ అడుగుతారంట, ఒక్క నిమిషం సువేరే గారు ఏదో పాయింట్